గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ భవనం వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు కార్తిక్ రెడ్డి. ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి సుధీర్ బాబు తమ కృషి వల్లే నిర్మాణాలు జరిగాయన్నట్టు అట్టహాసంగా ప్రారంభించడంపై విమర్శలు చేశారు. ఇందులో కాంగ్రెస్ కృషి ఏమీ లేదన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేయాలనేది ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్క సంవత్సరం పరిపాలన చూసిన తర్వాత ఒక సంవత్సరంలో ఒక రాష్ట్రాన్ని సంపూర్ణంగా ఎట్లా నాశనం చేయాలనేది ప్రజలకి స్పష్టంగా కనిపిస్తున్నది. అటు రాష్ట్రాన్ని ఈ ఒక్క సంవత్సరంలో నాశనం చేయడమే కాకుండా ఈ ఒకటే సంవత్సరంలో మన నియోజకవర్గాన్ని కూడా నాశనం చేశారు, రాజేంద్ర నియోజకవర్గాన్ని కూడా. అది చెప్పే ముందు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు వేరోళ్ళకి వేరోళ్ళ పిల్లలని మనం దత్తకు తీసుకొని పేర్లు పెట్టుకున్నట్టు ఒక్క రూపాయి కూడా నిన్న చేసిన ఇనాగ్రేషన్లో కానీ కాంగ్రెస్ పార్టీ హస్తం లేదు, కొత్త ప్రభుత్వం యొక్క ప్రమేయం లేదు. ఎమ్మెల్యే గారిదో లేకపోతే ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జ్ మంత్రి గారు ప్రత్యేక చొరవతో ఎటువంటి కొత్త నిధులు కూడా ఒక్కటి కూడా తెచ్చింది లేదు. కానీ నా మాట్లాడుతున్న యొక్క పద్ధతి చూస్తుంటే శ్రీధర్ బాబు గారిది, ప్రకాష్ గౌడ్ గారిది ఏదో వీళ్ళు కష్టపడి ప్రభుత్వం నుంచి కొట్లాడి తెచ్చిన నిధుల్లాగా లేదా ఎప్పటి నుంచో పోరాడి వీళ్ళు సాధించిన యొక్క శ్రమలాగా నిన్న మాట్లాడడం జరిగింది. అది కార్పొరేషన్కి సంబంధించిన డబ్బులు. ఆ బిల్డింగ్ ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి తెచ్చిన నిధులే లేవు, దాంట్లో ప్రభుత్వం చొరవతో తెచ్చిన నిధులు లేవు, ప్రత్యేకమైన ఏది అసలు దాంట్లో స్పెషల్ అనేది ఏం లేదు. మా కార్పొరేషన్ నిధులతో కట్టిన బిల్డింగ్కి వీళ్ళు రంగులు వేసుకొని నిన్న పూలు కట్టుకొని కొబ్బరికాయలు కొట్టి పోవడం జరిగింది. ఒక్క